10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మన పాఠశాలకు మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారి సార్ గారికి ఆహ్వానం ఒకసారి చప్పట్లతోటి. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మన పాఠశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి యోగా గురువు ఈ జిల్లాలనే కాకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ప్రముఖంగా పేరుగాంచిన మా ఉపాధ్యాయుడు, గర్వంగా చెప్పుకునే ఉపాధ్యాయుడు యోగా గురువు శ్రీనివాస్ రెడ్డి గారికి పాఠశాల పక్షాన స్వాగతం, సుస్వాగతం. ఒక ఉపాధ్యాయుడిగా ఉండి కేవలము విద్యార్థులకు విద్యాబోధన కాకుండా యోగను ప్రవృత్తిగా ఎంచుకొని అనేక మంది ఆరోగ్యాలను కాపాడుతూ వారికి మానసిక ఆరోగ్యం కాకుండా శారీరక ఆరోగ్యాన్ని అందిస్తున్నటువంటి మన శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పుకోదగ్గ వ్యక్తి. సార్కు చాలా సంవత్సరాల నుంచి, అంటే సమయం దొరికినప్పుడల్లా చాలా పాఠశాలలు సందర్శిస్తూ ఉంటారు. నేను చాలా సంవత్సరం నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నా ఈ రోజు కొరకు. నేను పనిచేసిన పాఠశాలల్లో ఒకసారి నెలలో పనిచేస్తే కూడా నెలలో పిలిస్తే కూడా సార్ వచ్చారు. అనుకోకుండా ఈరోజు ఒక ప్రముఖమైన రోజు కాబట్టి ఈ సార్ యొక్క సమయం దొరికింది మనకు. నిజంగా మనం అదృష్టవంతులు, మీరంతా అదృష్టవంతులు. ఎందుకంటే ఉదయమే చెప్పుకున్నాం మనం యోగా గురించి. యోగా కనుక మనం ప్రతిరోజు కనుక ప్రాక్టీస్ చేస్తే ఎలాంటి డాక్టర్ కూడా అవసరం లేదని చెప్పాను నేను. తర్వాత మంచి ఆరోగ్య పుష్టి, అంటే ఎంత వయసున్నా వయసు లేనట్టుగానే కనిపిస్తుంది యోగాలో కూడా. అలాంటి మహత్తరమైన శక్తి యోగాకు ఉన్నది. మరి అలాంటి యోగా గురించి విద్యార్థులుగా మీకు అవగాహన కలిగి ఉండడం చాలా అవసరం. ప్రతిరోజు మన పాఠ్యపుస్తకాలలో పాఠ్యాంశాలలో యోగా గురించి తెలుసుకున్నప్పటికి కూడా ఒకసారి నిత్య జీవితంలో మీకు అవసరమైన యోగా కార్యక్రమాలు, ఆసనాలు ఏముంటాయి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాల మీద కొంత అవగాహన కల్పిస్తే బాగుంటుందని చెప్పగానే సార్ ఒప్పుకోవడము, వారి అమూల్యమైన సమయాన్ని చాలా ఉదయం నుంచి మంచిర్యాలలో చాలా కార్యక్రమాల్లో పాల్గొని మళ్ళీ సాయంత్రం వేళలో కార్యక్రమానికి పాల్గొనడానికి వెళుతూ ఉన్నారు. ఆ మధ్యకాలంలో వారి సమయాన్ని మనం తస్కరించినాం కూడా ఇప్పుడు. సో కాబట్టి మా పాఠశాల ఇచ్చేసినందుకు మరొకసారి మీకు స్వాగతం తెలియజేస్తూ, సార్ ఈరోజు ప్రముఖ పత్రికలో కూడా మీరు చూసుంటారు, పత్రికలో కూడా వచ్చింది సార్ యొక్క ఫోటో. సూత్రనేత్రి అనే ఒక విద్య, అందులో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సంపాదించండి సారు. సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు చప్పట్ల ద్వారా. అంటే ముక్కుల నుంచి దారాలను తాడు తీసి శుద్ధి చేసుకునే విధానం, దాన్ని సూత్రనేత్రి అంట. ముక్కు నుంచి నోటిలోకి, ఒక ముక్కు నుంచి నోటికి, మళ్ళా నోటి నుంచి మళ్ళీ ముక్కులోకి తీసుకొని వాటి ద్వారా ఆ నాసికాన్ని శుభ్రం చేసే ప్రక్రియలో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించినంటే మీరు ఎంత అనుభవశాలో, ఎంత అనుభవజ్ఞుడో మీరు ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. మరి అలాంటి ఒక యోగా గురువును ఈరోజు మనం యోగా డే నాడు, ప్రపంచ యోగా డే నాడు మన పాఠశాలకు రమ్మనడము, ఆహ్వానించడము, వారు రావడం నిజంగా అదృష్టంగా భావిస్తూ మా విద్యార్థులకు కూడా కొన్ని మెళకువలు నేర్పాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం సార్. ఈరోజు మా పాఠశాల పక్షాన మీరు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో రికార్డు సాధించినందుకు, మరియు యోగా డే సందర్భంగా ఒక ప్రముఖ యోగా గురువును మా పాఠశాల రప్పించినందుకు పాఠశాల పక్షాన చిరు సత్కారం చేయాలనుకుంటున్నాం సార్. మా ఉపాధ్యాయుల పక్షాన లక్ష్మణ గారి ఆధ్వర్యంలో రండి సార్ అందరు. योगा ही जीवन का एक आधार है, योगा ही जीवन का एक आधार है. ఒక వారం రోజుల క్రితం మా పాఠశాలలో ఇప్పటి వరకు చాలా పాఠశాలల్లో టైం టేబుల్ కాలేదు, కొందరు ఇప్పుడే చేస్తున్నారు, ఇంకా కొందరు చేయాల్సి ఉంది. కొన్ని పాఠశాలల్లో ఆల్రెడీ టైం టేబుల్ తయారైపోయింది.
సో వారం రోజుల క్రితం మా పాఠశాలలో మాట మీద మాట వస్తూ, ఎందుకంటే మీకు హిందీ సార్ను మేమే ఇచ్చాం. చూశారా సార్ని? చూశారా? చూడలేదు. ఓకే. ఓ చంద్రునిలాగా ఉంటాడు అన్నమాట, చంద్రునిలాగా. హిందీ కూడా అంతే, సబ్జెక్ట్ కూడా అంతే ఉంటుంది. సో అక్కడ ఏం జరిగిందంటే, అరే మన నీలేష్ సార్ వాళ్ళ స్కూల్లో టైం టేబుల్ ఇచ్చేసిర్రు అని చెప్పడం జరిగింది. అప్పుడు నేనేమన్నా అంటే, అక్కడ ఉన్న హెచ్ఎం టైగర్ అని చెప్పాను. ఎందుకంటే టైం టేబుల్ స్టార్టింగ్ ఇవ్వడం అంత ఈజీ కాదు. ప్రతి సంవత్సరం మనం చూస్తున్నాం. సో సార్ టైగర్, మీరంతా టైగర్ పిల్లలు, మీరంతా సింహాలు. సింహం ఎప్పుడు కూడా సింగిల్ ఉంటుంది. గొర్రెలు గుంపుల్లాగా ఉంటాయి. అంటే ఇప్పుడు చాలామంది టైం టేబుల్ చేస్తున్నారు, అంటే వాళ్ళ గొర్రెలు అన్నమాట. అందరికంటే బిఫోర్ చేయడం సింహం క్యారెక్టర్, టైగర్ క్యారెక్టర్. సో సార్కి అంతా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అంతా టైగర్స్. ఈ పాఠశాలే టైగర్ అన్నమాట. అలాంటి పాఠశాలకు నేను రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే, వారం రోజుల క్రితం మంచిర్యాల బాయ్స్ గ్రౌండ్లో సార్ వాకింగ్ చేస్తూ ఉంటాడు. చూడండి సార్ ఎంత స్లిమ్గా ఉన్నాడు, స్లిమ్గా ఉన్నాడు సార్. వాకింగ్ చేస్తూ ఉంటే వాళ్ళ టీంకే నేను ఇంటర్నేషనల్ యోగా డేకి ఒక పాట ప్రాక్టీస్ చేస్తున్నా, డ్యాన్స్. చూశాడు సార్, చూసి మా స్కూల్కి ఎప్పుడు వస్తారని అడిగాడు. ఎప్పుడేంటి, మంచి శుభముహూర్తం ఉంది, ఇంటర్నేషనల్ యోగా డేకి వస్తా అని చెప్పి మాట అన్నాను. సో వెంటనే నన్ను ఆహ్వానించాడు. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ హెచ్ఎం గారికి, మరియు వారికి సహకరిస్తున్నటువంటి టీచర్స్కి, ఉపాధ్యాయ బృందానికి, ప్రియమైన విద్యార్థులకి 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. సార్ ఒక మాట అన్నాడు, యోగా మొండి రోగాలను కాస్త నయం చేస్తుందని. రైట్? వారెవరో మీకు అందరికీ తెలుసా వీరు? కొందరికి కూడా తెలియదా? ఎస్, వెంకటస్వామి అని మీ బస్టాండ్ చౌరస్తాలో చికెన్ సెంటర్ ఉంటుంది. ఆయనకు ముక్కులో ఏదో ప్రాబ్లం ఉంటే డాక్టర్స్ ఆపరేషన్ చేయాలని చెప్పారట. సో ఆయన చాలా యూట్యూబ్లో చూస్తుంటే నా ఒక వీడియో దొరికింది. సో ఆ వీడియో పట్టుకొని సాధన చేస్తే 99% క్యూర్ అయింది. ఆపరేషన్ నుంచి బయటపడ్డాడు ఆయన. పడడమే కాకుండా స్వామి వివేకానంద యోగా ట్రస్ట్ నుంచి, బెంగళూరు యూనివర్సిటీ నుంచి నౌ ఈజ్ సర్టిఫైడ్ యోగా టీచర్. కాబట్టి యోగా మొండి రోగాలను కాస్త నయం చేస్తుంది. నాట్ ఓన్లీ డిసీజెస్, ఇన్ ఫ్యూచర్లీ ఎవరైతే యోగా ఇప్పుడే విత్తనం వేసుకొని మీరు కోర్సెస్ చేస్తారో, ప్రజెంటు పాఠశాలలో ఒక పీఈటీ ఉంది, ఒక క్రాఫ్ట్ టీచర్ నాడు, ఒక డ్రాయింగ్ టీచర్ నాడు, ఒక మ్యూజిక్ టీచర్ నాడు, ఒక ఫిజికల్ సైన్స్ టీచర్ నాడు, ఒక మ్యాథ్స్ టీచర్ నాడు. ఫ్యూచర్లో ఒక యోగా టీచర్ కూడా వస్తుంది. కాబట్టి చిన్నగా యోగా విత్తనాన్ని వేసుకోండి. సో ఫస్ట్ మనకి హెల్త్ తర్వాత పిల్లలు మీరు అనుకున్నటువంటి ఈ పోటీ ప్రపంచంలో లక్ష్యాన్ని ఛేదించాలంటే ఏం కావాలి? తరగతి గదిలో ఒకటే పుస్తకం ఉంటుంది, సార్ అందరికి ఒకటేలాగా చెప్తూ ఉంటాడు, ఎగ్జామ్ పేపర్ కూడా ఒకటే. కానీ రిజల్ట్ వచ్చేవరకు ఒకరికి ఫస్ట్ వస్తుంది, ఒకరికి సెకండ్ వస్తుంది, ఒకరికి లాస్ట్ వస్తుంది. ఎందుకు? సార్ ఇటు దిక్కు కొంచెం ఎక్కువ చెప్పి, దిక్కు తక్కువ చెప్పాడా? అందరికి ఈక్వలే కదా. ఎందుకు? సీక్రెట్ ఏంటి? సో ఏకాగ్రతలో భేదం. కాబట్టి నేను ఈరోజు మీకు అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా యోగా ఫర్ కాన్సంట్రేషన్ అండ్ మెమొరీ చిన్నగా మీకు మోటివేషన్ చేస్తాను. మన శరీరము ఉక్కు నరాలు, ఇనుప కండరాలు తయారవ్వాలంటే ఏం చేయాలి? వ్యాయామం చేయాలి, ఆటలు ఆడాలి, జిమ్ముకు వెళ్ళాలి, స్విమ్మింగ్ చేయాలి.
సూర్య నమస్కారం చేయాలి, ఆసనాలు చేయాలి. ఈ శరీరము దృఢంగా తయారవ్వాలంటే, ఉక్కు కండరాలు ఇనుప నరాలు తయారవ్వాలంటే ఈ శరీరానికి ఒక హాఫ్ అన్ అవర్ 24 అవర్స్లో ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఉండాలి. మీ హెచ్ఎం గారు రెగ్యులర్గా వాకింగ్ చేస్తారు, ఎంత స్లిమ్గా ఉన్నారో వారు. ఒక 1 ఇయర్ అయితే రిటైర్మెంట్, ఇప్పుడు పరిగెత్తమంటే పరిగెత్తారు. అలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుంటే ఫిజికల్ యాక్టివిటీ లేకుంటే మన శరీరము తోలు నరాలు, తోలు కండరాలు. భారతదేశంలో 30% యూత్ భూమికి బరువు, దేశానికి బరువు, అమ్మా నాన్నకు బరువులాగా ఉన్నారన్నమాట. కాబట్టి మన శరీరము ఉక్కు నరాలు ఇనుప కండరాలు తయారవ్వాలంటే ఒక హాఫ్ అన్ అవర్ మీరు గ్రౌండ్లో ఆటలాడడం కానీ, లేకుంటే వ్యాయామం కానీ, లేకుంటే జిమ్ కానీ, లేకుంటే స్విమ్మింగ్ కానీ, లేకుంటే సూర్య నమస్కారం కానీ, లేకుంటే ఆసనాలు కానీ, ఇందులో ఏదో ఒకటి ఒక హాఫ్ అన్ అవర్ మీరు సాధన చేస్తే మీరు జీవితంలో అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదిస్తారు. శరీర మాధ్యం కలుధర్మ సాధనం తెలుసా దీని మీనింగ్? శరీర మాధ్యం కలుధర్మ సాధనం. ప్రపంచంలో మనం ఒక గొప్ప ఘనకార్యాన్ని సాధించాలంటే ఈ శరీరమే మీడియం, మాధ్యమం. కాబట్టి ఈ శరీరం ఒక హాఫ్ అన్ అవర్ మీరు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ అలవాటు చేసుకోవాలి. నాకు తెలిసి పీఈటీ సార్ గ్రౌండ్లో ఆటలు ఆడిస్తుంటే 20% స్టూడెంట్స్ ఇక్కడే కూర్చుంటారు. ఎస్ సార్, నో సార్? పీటీ సార్ లేడా? కూర్చుంటారా? ఒకరికి వెరీ గుడ్. మీ టైగర్ స్కూల్ మీది మీ స్కూలే టైగర్. వేరే స్కూళ్ళలో మాత్రం ఒక 10% పిల్లలు కూర్చుంటారు. ఏమైందిరా అంటే హోంవర్క్ ఉన్నదనో, లేకుంటే క్లాస్ వర్క్ ఉన్నదనో, లేకపోతే పొట్టను వస్తుందనో, లేకుంటే ఏదో కారణాలు చెప్తారు. దట్స్ రాంగ్. మళ్ళీ అట్లానే ఎక్కువసేపు ఆడద్దు. పర్ డే హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ కంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండొద్దు. ఎక్కువ ఉన్న బాధే, తక్కువ ఉన్న బాధే. ఇప్పుడు మీకు పొలాలు ఉన్నాయా? కంటిన్యూయేషన్ రెయిన్ పడితే ఏమవుతుంది? వడ్లు పండుతాయా? మురిగిపోతుంది పొలం. మొత్తానికే పడకపోతే ఏమవుతుంది? ఎండిపోతుంది. మధ్య రకంగా పడితే పంట పుష్కలంగా వస్తుంది. కాబట్టి మనం ఎవ్రీడే ఒక 45 మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. రైట్? సో మరి అన్నీ ఉన్నాయి. వ్యాయామం ఉంది, ఆటలు ఉన్నాయి, జిమ్ ఉంది, స్విమ్మింగ్ ఉంది. మరి ఆసనాల యొక్క ప్రత్యేకత ఏంటి? యోగాసనాల యొక్క ప్రత్యేకత ఏంటి? దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే శరీరంలో ఒకే రకానికి చెందిన 2 భాగాలు ఉంటాయి. 2 కళ్ళు కానివ్వండి, 2 చెవులు కానివ్వండి, 2 ముక్కు రంధ్రాలు కానివ్వండి, 2 చేతులు కానివ్వండి, 2 కాళ్ళు కానివ్వండి, 2 బ్రెయిన్లు కానివ్వండి. ఎస్ ఆర్ నో? ఎస్. సో ఈ ఒకే రకానికి చెందిన 2 భాగాలకి ఒకదానికి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా, ఒకదానికి బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా సర్క్యులేట్ అయితే అది రోగం. అది రోగం. వారికి ఏకాగ్రత, జ్ఞాపక శక్తి ఉండదు. ఓకేనా? ఆసనాలు చేయడం వల్ల ఒకే రకానికి చెందిన 2 భాగాలకి బ్యాలెన్స్డ్ బ్లడ్ సర్క్యులేషన్ జరిగి మన శరీరము నవ యవ్వనంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, సంతోషంగా, ఆనందంగా పరుగులెడుతూ ఉంటుంది అన్నమాట. సార్ చెప్పాడు యోగా చాలా ఎనర్జెటిక్ అని. 1:30కి లేచాను నైట్. 1:30కి లేస్తే మంచిర్యాల బాయ్స్ గ్రౌండ్ వేదిక, మబ్బు వచ్చింది, వర్షం పడుతుంది. ఆల్టర్నేట్ వైశ్య భవన్. ఎట్లా 3:30కి అందరికీ ఫోన్లు చేశాను, అందరిని లేపాను. సో వైశ్య భవన్కి మేమే షిఫ్ట్ చేశాము, మేమే మొత్తం సెట్టింగ్ చేశాము. 3 అవర్స్ అక్కడ ఇలాగనే మెయింటైన్ చేశాను. తర్వాత ఇంకొక స్కూల్ చూసుకున్నాను. ఇప్పుడు ఇదొక స్కూలు, నెక్స్ట్ మా ద్వారక స్కూలు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యోగా ఎట్ ద రేట్ 53 ఏజ్. కాబట్టి ఇప్పుడు వ్యాయామం చేస్తే మీరు నాతో చేస్తారా? సార్కి తెలుసు నేను ఎట్లా చేస్తాను అనేది. ఇప్పుడు వేయద్దు, ఎందుకంటే చెమటలు వస్తాయి. మళ్ళీ నేను ఇంకొక క్లాస్ తీసుకోవాలి. సో ఆసనాల యొక్క ప్రత్యేకత ఏంటంటే శరీరంలో ఏ భాగానికి రక్త ప్రసరణ చేయించాలో ఆ భాగానికి రక్త ప్రసరణ చేయించే టెక్నాలజీ ఆసనాలలో ఉంటుంది. వాకింగ్ చేస్తున్నాం, ఓకే గుడ్, చేయనోని కంటే బెటర్ 100%. వాకింగ్ చేస్తే మామూలుగా రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. కానీ ఆసనం చేస్తే నీ శరీరంలో ఏ భాగానికి రక్త ప్రసరణ సమృద్ధిగా జరగాలో ఆ భాగానికి జరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటిది? బ్రెయిన్. ఇందులో ఏముంది? మెదడు ఉంది.
ఇంకోటి కంటికి కనబడింది ఉంటుంది, ఏంటిది అది? తెలివి, ఇంకా ఎయిర్, ఇంకా ఆక్సిజన్, ఇంకా ఆత్మ. చాలా పెద్ద పెద్దగా ఉన్నారు మీ స్టూడెంట్స్. ఆత్మ, కార్బన్ డైఆక్సైడ్, గుడ్. అంత సైన్స్, చాలా సైన్స్. ఇంకా ఇది బ్రెయిన్ అనేది హార్డ్వేరు, ఇందులో సాఫ్ట్వేర్ అనేది మైండ్ ఉంటుంది. మీరు మైండ్ చెప్తేనే ఇక్కడికి వచ్చారు, అర్థమైందా? మైండ్ చెప్తేనే ఇక్కడికి వచ్చారు. సో తలకి రక్త ప్రసరణ సక్రమంగా జరగకపోతే మనకి ఏకాగ్రత, జ్ఞాపక శక్తి సమృద్ధిగా ఉండదు. తలకు రక్త ప్రసరణ బాగా జరిగితే మీకు అమోఘమైనటువంటి ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. ఈ పోటీ ప్రపంచంలో నువ్వు అనుకున్న లక్ష్యం కంటే ఇంకా పెద్ద లక్ష్యాన్ని ఛేదిస్తావు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు పొలము ఎండిపోయింది ఒక దగ్గరలో, నీళ్ళు కడితే ఏమవుతుంది? పచ్చగా అవుతుంది, పచ్చగా అవుతుంది. ఇక్కడ ఆక్సిజన్, బ్లడ్ సక్రమంగా లేకపోతే నీకు ఏకాగ్రత, జ్ఞాపక శక్తి సక్రమంగా ఉండదు. సో మరి ఇక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ చేయిస్తే నీకు ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కాబట్టి సింపుల్ ఆసన, ఏకాగ్రత, జ్ఞాపక శక్తికి బెస్ట్ ఆసన సింపుల్ ఆసన, శశాంకాసన. 2 చేతులు వెనుకకు తీసుకోవాలి, ఇలా కుడి మణికట్టును ఎడమర చేతిని పట్టుకోవాలి, తలను వెనుకకు వంచాలి. ఒకసారి చూడండి. సో తలను వెనుకకు వంచాను, శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ ముందుకు వంచుతున్నాను. అటు పిరిదల భాగం లేవద్దు. మళ్ళీ శ్వాస తీసుకుంటూ తిరిగి యథాస్థితికి వచ్చాను, చేతులు రిలీజ్ చేశాను, కళ్ళు మూసుకొని నా తలను గమనిస్తున్నాను. సుయ్యి అనే సౌండ్ వస్తుంది, అంటే తలకు హెవీ బ్లడ్ వచ్చింది, మళ్ళీ బ్లడ్ కిందికి దిగుతూ ఉంటుంది. నెమ్మదిగా కళ్ళు తెరుస్తున్నా. సో తలకు మనకి అధిక మొత్తంలో బ్లడ్ సర్క్యులేషన్ జరిగి తలలో మనకి ఏముంటుంది? బ్రెయిన్ ఉంటుంది. బ్రెయిన్లో ఏముంటుంది? మైండ్ ఉంటుంది. కాబట్టి బ్రెయిన్ అండ్ మైండ్ షార్ప్ అవుతుంది. సింపుల్ ఆసన. నువ్వు వ్యాయామం చేస్తే తలకు ఓకే, టోటల్ బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. బట్ ఈ ఆసనం చేయడం వల్ల ప్రత్యేకంగా మన తలకి రక్త ప్రసరణ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ యోగాసన్. రైట్, చేద్దామా? ఒకసారి చేతులు వెనుకకు తీసుకోండి, తలని వెనుకకు వంచండి, శ్వాస తీసుకుంటూ తలని వెనుకకు వంచండి. శ్వాస వదులుతూ ముందుకు వంగండి, శ్వాస వదులుతూ ముందుకు వంగండి. గుడ్ గుడ్. కళ్ళు మూసుకోండి, ఇక కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. మీ ఛాతీ నుంచి మెడ భాగం నుంచి తలకి రక్త ప్రసరణ జరుగుతుంది, గమనించండి. తలలో హెవీనెస్ గమనించండి. మీకు ఎవరికైతే ఇబ్బంది అనిపిస్తుందో, ఎవరికైతే బాధ అనిపిస్తుందో, ఎవరికైతే నొప్పి అనిపిస్తుందో తిరిగి యథాస్థితికి రావాలండి. ఎప్పుడు కూడా ఆసనంలో మీరు గుర్తుపెట్టుకోండి, కొందరికి 1 మినిట్ మెయింటైన్ చేసే కెపాసిటీ ఉంటుంది, కొందరికి ½ మినిట్, కొందరికి 2 మినిట్స్. దీనికి ఇంత అంత అనే టైం లేదు, డిపెండ్స్ ఆన్ యువర్ బాడీ. సో నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ నిటారుగా కూర్చుందాం. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ నిటారుగా కూర్చోండి. నెమ్మదిగా లేవండి, నెమ్మదిగా లేవండి, కళ్ళు మూసుకొని ఉండండి. శ్వాస వదులుతూ చేతులు రిలీజ్ చేయండి. తలను గమనించండి కొంచెంసేపు, తలను గమనించండి కొంచెంసేపు. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం, నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. మీకు తలకి బ్లడ్ సర్క్యులేషన్ వచ్చినట్టుగా ఫీలింగ్ వచ్చిందా? వచ్చిందా? గట్టిగా చెప్పండి. ఓకే, ఇదొకటి. ఇంకొకటి సింపుల్ ఆసన, హార్ట్ ప్రాబ్లం హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు చేయొద్దు. నెక్స్ట్ ఆసన ఒకసారి చూడండి, అర్ధశీర్షాసన్. అందరు చూడండి, అర్ధశీర్షాసన్.
ఫింగర్స్ ఇంటర్లాక్ చేయాలి, నేలపైన ఆనించాలి, తలనిక్కడ ఆలించాలి, మోకాలు లేపాలి, ముందుకు నడవాలి. నెమ్మదిగా మోకాళ్ళను నేల కానించి నీటాగా లేచి నిల్చుంటున్నాను, కళ్ళు మూసుకున్నాను. సో ఈ అనే సౌండ్ వస్తుంది. నెమ్మదిగా కళ్ళు తెరుస్తున్నాను. ఎప్పుడన్నా గుండెకి పై భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది, కానీ ఇంత మొత్తంలో జీవితంలో ఎప్పుడు ఉండదు. ఎస్ చేస్తారా? గుడ్. మోకాళ్ళ పైన నిల్చోండి, ఫింగర్స్ ఇంటర్లాక్ చేయండి, ముందానించండి, తలానించండి. వెరీ గుడ్. మోకాళ్ళు లేపండి, ముందుకు నడవండి, మాట్లాడద్దు. గుడ్. నెమ్మదిగా మోకాళ్ళు ఆనించి నెమ్మదిగా లేచి కూర్చొని నెమ్మదిగా లేచి నిల్చోండి. నెమ్మదిగా కళ్ళు మూసుకొని లేచి నిల్చోండి. గమనించండి, మీ తలను గమనించండి, తలను గమనించండి. మళ్ళీ తలకు హెవీ బ్లడ్ మూవ్ అయింది, మళ్ళీ కిందికి దిగడాన్ని మీరు ఆస్వాదిస్తున్నారు. రైట్. కళ్ళు తెరవండి, అందరు కూర్చోండి. చూడండి, నెంబర్ 3 ఆసన. ఇక దీన్ని మించిన ఆసన లేదు. మీకు కాన్సన్ట్రేషన్ మెమొరీ ఇంక్రీజ్ అవ్వాలంటే హైయెస్ట్ ఆసన్. బట్ హైపర్ టెన్షన్ హార్ట్ ప్రాబ్లం ఉన్నవారు స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. రైట్. మీరు స్టూడెంట్స్ అందరూ నేర్చుకోవచ్చు, కానీ నేర్చుకోవడానికి వాల్ సపోర్ట్ తోటి ఆసన చేయాలి. వాల్ సపోర్ట్ తోటి ఆసన చేయాలి. సో వితౌట్ వాల్ నేను చేసి చూపిస్తున్నా, చూడండి. మీరు ఇప్పుడు చేయొద్దు, చూడండి అంతే. ఇది వాల్ అనుకోండి, వాల్ అని అనుకోండి. జస్ట్ 1 ఫీట్ గ్యాప్ తీసుకోవాలి. మీరు ఎంత తీసుకోవాలి? 1 ఫీట్. ఫింగర్స్ ఇంటర్లాక్ చేయాలి, 1 ఫీట్ గ్యాప్ ఉంచాలి, తల ఆనించాలి, మోకాలు తీసుకోవాలి, గిట్ల లేవాలి. మొత్తం సౌండ్స్ వస్తున్నాయి తలలో, సౌండ్స్. వచ్చేవారికన్నా నీకు వచ్చా? దారా ఒకసారి దా ఇక్కడికి. వెరీ గుడ్. ఈ అమ్మాయికి ఒకసారి చప్పట్లు కొట్టండి. రాడి కూడా. వెరీ గుడ్. గుడ్ గుడ్ గుడ్. క్లాప్స్. రైట్. ఈ 3 ఆసనాలు మీ ఏకాగ్రత జ్ఞాపక శక్తికి శాసనాలు. ఇంకా యోగాసనాలలో బ్యాలెన్సింగ్ ఆసనాస్ ఉంటాయి. బ్యాలెన్సింగ్ అంటే కాలు పైన ఉండడం, చేతి పైన ఉండడం, ఇట్లా ఉంటాయి. అవి కూడా ప్రతి బ్యాలెన్సింగ్ ఆసన ఇంప్రూవ్ ద కాన్సన్ట్రేషన్ అండ్ మెమోరీ. ఓకేనా? సో ఇది మీకు ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరగడం కొరకు చాలా ఉపయోగకరం, చాలా తేలికైనటువంటి ఆసన, వృక్షాసన. సింపుల్ ఆసన మీరు అందరూ చేస్తారు కదా, ఇప్పుడు వద్దు. సో హ్యాండ్ బ్యాలెన్స్ ఆసన అంటే బ్యాలెన్సింగ్ ఆసన. ఎవ్రీ బ్యాలెన్సింగ్ ఆసన ఇంప్రూవ్ ద కాన్సన్ట్రేషన్ అండ్ మెమోరీ. రైట్. సింపుల్గా మీరు రోజుకి ఒక 4-5 ఆసనాలు చేస్తే
మీ జీవితానికి సరిపోతుంది. ఓకేనా? సో ఇది కొంచెం హార్డ్, అడ్వాన్స్డ్. ఇది చేయొద్దు, మీరు డైరెక్ట్ చేయొద్దు, ఎందుకంటే హాస్పిటల్ పోతారు. జారుతుంది కొత్త షర్ట్, జస్ట్ రిలాక్స్. సో ఇట్లా మీరు రోజుకి ఒక 4-5 ఆసనాలు నేర్చుకోండి. 4-5 ఆసనాలు నేర్చుకుంటే మీ శరీరము చాలా వజ్రంలాగా తయారవుతుంది. వజ్రం యొక్క క్వాలిటీ ఏంది? స్ట్రాంగ్ అండ్ షైనింగ్. కాబట్టి స్ట్రాంగ్ బాడీ కావాలంటే రోజులో ఒక 3-4 ఆసనాలు మీరు చేయండి. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ప్లస్ హెల్త్ వస్తుంది. ఎందుకంటే హెల్త్ లేకుండా మన జీవితంలో ఏం సాధించలేం. ఓకేనా? రైట్. నెక్స్ట్, కారుకి ట్యాంక్ ఉంటుందా? ఉంటుంది. ఆ ట్యాంకులో పెట్రోల్ పోస్తారు ఆర్ డీజిల్ పోస్తారు. అవి రెండు పోస్తే, ఏదో ఒకటి పోస్తే ఆ కారు ముందుకు వెళ్తుంది. ఎస్తారనో? ఈ బాడీ కూడా ఒక కారు. దీనికి ట్యాంక్ ఏంది? ట్యాంక్ లంగ్స్. మరి ఇంధనం ఏంది? అక్కడ పెట్రోల్ లాగా ఇక్కడ ఇంధనం ఏంటి? ఆక్సిజన్. గుడ్, ఆక్సిజన్. ఓకేనా? ఇప్పుడు సార్ కారులో పెట్రోల్ ట్యాంక్ పెద్దగా ఉంటే ఎక్కువ లీటర్లు పోస్తాడు. ఎక్కువ లీటర్లు పోస్తే ఎక్కువ దూరం పోతుంది. అవునా కదా? అట్లాగే మన బాడీ కూడా ఒక కారు. ఈ లంగ్స్ అనేటివి ట్యాంకు, ఆక్సిజన్ అనేది ఇంధనం. సో మనం ఎక్కువగా ఇంధనాన్ని నింపుకుంటే ఈ వాహనము ఎక్కువ దూరం ప్రయాణం చేస్తుంది. ఎక్కువ దూరం అంటే ఎక్కువ సంవత్సరాలు జీవిస్తాం. జీవించినంత కాలము రోగాలు లేకుండా చాలా శక్తివంతంగా జీవిస్తాం. ఎస్ ఆర్ నో? అర్థమైందా? సో మరి అక్కడ ఆ కారును పట్టుకొని పెట్రోల్ బంక్కి పోయి పెట్రోల్ నింపించుకుంటాం కదా, అది పెట్రోల్ బంకు. యోగాలో ఆక్సిజన్ నింపుకోవడము, ఇది ఆక్సిజన్ బంక్. అర్థమైందా? ఒక అధ్యయనంలో తేలింది ఏంటంటే మన శరీరంలో ఆక్సిజన్ నిల్వలు ఎక్కువగా ఉంటే యాంటీ క్యాన్సర్ అని తేలింది. అంటే క్యాన్సర్ని కూడా మనం నిరోధించవచ్చట. ఒక అధ్యయనంలో తేలింది, సైంటిఫిక్ స్టడీ. కాబట్టి ఒక సామాన్య మానవుడు 30% మాత్రమే ఊపిరితిత్తులు ఉపయోగించుకుంటున్నాడు. 30% పైకి. 10th క్లాస్లో బయాలజికల్ సైన్స్ మీకు ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. సో మనకు మీదనే ఆక్సిజన్ అందుతూ ఉంది. ప్రాణాయామ చేయడం వల్ల పుష్కలంగా మన బాడీలో ఆక్సిజన్ అందుతుంది. ప్లస్ మనకి ఆక్సిజన్ బ్రెయిన్కి ఎక్కువగా అందుతే మనకి బ్రెయిన్ షార్ప్ అవుతుంది, మైండ్ ఫ్రెష్ అవుతుంది, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కాబట్టి 2 ప్రాణాయామ చెప్తా, ఎవ్రీడే చేసుకోవాలి. రైట్? ఆ 2 చేతులు ఇట్లా పెట్టుకోండి. ఒక్కసారి చూడండి. ఇక పొట్ట లోపలికి అనాలి, శ్వాస తుమ్మినట్టుగా బయటకు పంపాలి. మళ్ళీ ఆటోమేటిక్ ఇన్హేల్ ఇట్లా. మెల్లమెల్లగా వేగాన్ని పెంచి మీ పొట్టలో నొప్పి వచ్చేంత వరకు స్పీడ్ పెంచేసి ఆ స్పీడ్ను ఒక ½ మినిట్ మెయింటైన్ చేయండి. కంటిన్యూ చేయండి. క్లోజ్ యువర్ ఐస్. స్టార్ట్. నిటారికి కూర్చోవాలరా. వెన్నెముక, మిడతల నిటారికి ఉంటేనే మీ బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఫేస్ ఈజ్ స్మైల్. ఊగొద్దు, పొట్ట మాత్రమే ఊగాలి.
ఓకే, క్రమక్రమంగా స్టెప్ బై స్టెప్ నెమ్మదిగా ఆపండి. కళ్ళు మూసుకొని గమనించండి. కళ్ళు మూసుకొని గమనించండి. మీ బ్రెయిన్ గమనించండి. రీఫ్రెష్ బ్రెయిన్ గమనించండి. కామ్ డౌన్ మైండ్ గమనించండి. ఆలోచనలు లేనటువంటి మానసిక స్థితి అదొక అద్భుతం, అదొక ఆనందదాయకం. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. కళ్ళు తెరవండి. చూడండి, శ్వాసను తుమ్మినట్టుగా బయటకు పంపడం వల్ల నీ మెదడులోని ప్రతి కణము డ్రౌజినెస్ వెళ్ళిపోతుంది, స్లీపింగ్ స్టేట్ వెళ్ళిపోతుంది, నిద్రమోహం వెళ్ళిపోతుంది, తామసిక్ స్టేట్ వెళ్ళిపోతుంది. ఫుల్ బాడీ అండ్ మైండ్ ఫుల్ యాక్టివ్ అవుతుంది. బ్రెయిన్లో ఏముంది? మైండ్ ఉంది. బ్రెయిన్లో ఏమున్నాయి? సెల్స్ ఉన్నాయి. సో తుమ్మినట్టుగా బయటకు పంపడం వల్ల నీ బ్రెయిన్ షార్ప్ అవుతుంది. పొట్టలో గిట్లా ఊపారు, మీరు ఏదన్నా ఆట ఆడినా, లేకుంటే స్విమ్మింగ్కి వెళ్ళినా, లేకుంటే జిమ్మింగ్కి వెళ్ళినా, లేకుంటే రన్నింగ్ చేసినా, ఏదైనా గేమ్స్ వాడినా ఈ పొట్టకు వ్యాయామం ఎక్కడన్నా ఉందా? దొరుకుతుందా మీకు ఎక్కడన్నా? ఎక్కడ దొరకదు. మన ఋషులు మునులు ఇచ్చినటువంటి మన ఔషధం, మన టెక్నాలజీ, దట్ ఈజ్ యోగా. ఇలాంటి వ్యాయామం ఎక్కడన్నా చూసిర్రా? పొట్టలో ఉన్నటువంటి భాగాలు ఏదైనా నిద్రావస్థలో ఉంటే అది స్టిమ్యులేట్ అవుతుందా కాదా? కాబట్టి పొట్టకు సంబంధించినటువంటి వ్యాధులకు మంచి ఔషధం. ఆడపిల్లలకి ప్రతి నెలకి కొందరికి స్టమక్ పెయిన్ వస్తూ ఉంటుంది, కొందరికి లేటు రావడం, కొందరికి ముందుగా రావడం, కొందరికి రాకపోవడం. సో వీటికి మంచి ఔషధంలాగా పని చేస్తానన్నమాట. రైట్. ఇంకొక ప్రాణాయామం వెరీ ఇంపార్టెంట్, దీన్ని మించింది లేదు. ఇప్పుడు చేయబోయేదాని తర్వాతనే ఇంతకుముందు చేసింది. సో ఇది చేయండి, మీకు ఏకాగ్రత జ్ఞాపక శక్తికి మంచి టాబ్లెట్. ఇమ్మీడియట్లీ వితిన్ 3 minutes మీకు మైండ్ అంతా పీస్ అయిపోతుంది. ఒకసారి రీకాల్ చేసుకోండి మీ మైండ్ ఎట్లుందో. ఓకేనా? 3 minutes చేసినాక మళ్ళీ నాకు చెప్పాలి ఎట్లుందో. రైట్. కూర్చోండి, మంచిగా కూర్చోండి. కుడి చేయి చూపుడు వేలు మధ్య వేలు మలవండి. బొటన వేలు సహాయంతో కుడి రంధ్రాన్ని ముయ్యండి. బొటన వేలు సహాయంతో కుడి రంధ్రాన్ని ముయ్యండి. ఒక రౌండ్ మీరు కళ్ళు తెరిచి చూడండి, ఒక రౌండ్. తర్వాత 3 minutes కళ్ళు మూసుకొని చేయాలి. రైట్. ఎడమ రంధ్రం నుంచి పూర్తిగా గాలి వదలండి. మొదలు పూర్తిగా వదలండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఎడమ రంధ్రం నుంచి నెమ్మదిగా శ్వాస తీసుకోండి. నెమ్మదిగా శ్వాస తీసుకోండి. ఎడమ రంధ్రాన్ని ఉంగరపు వేలు చిన్న వేలు సహాయంతో ముయ్యండి. మూసి కుడి రంధ్రం తెరవండి. కుడి రంధ్రం నుంచి పూర్తిగా గాలి వదలండి. మళ్ళీ కుడి రంధ్రం నుంచి నెమ్మదిగా శ్వాస తీసుకోండి. కుడి రంధ్రాన్ని బొటన వేలు సహాయంతో మూసేసి ఎడమ రంధ్రం నుంచి పూర్తిగా గాలి వదలండి. ఇది ఒక రౌండ్. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు తెరవద్దు. 3 minutes చేయండి. ఆఫ్టర్ 3 minutes సో మెనీ వండర్స్ మీరు గమనిస్తారు. మైండ్ పీస్ అవుతుంది, బ్రెయిన్ రీఫ్రెష్ అవుతుంది. స్పీడ్ వద్దు, స్లోగా చేయండి. ఇంతకుముందు స్పీడ్ చేసాము, ఇది స్లో. లాస్ట్ 1 minute. వంగి కూర్చుంటే జీవితంలో కూడా వంగుతావు. నిటారుగా కూర్చుండే వాళ్ళకి రోగాలు రావని ఒక అధ్యయనంలో తేలింది. బ్రెయిన్ బాగా షార్ప్గా పనిచేస్తుందని మరొక అధ్యయనంలో తేలింది. లాస్ట్ 1 minute.
ఇట్లా రోజు చేయడం వల్ల మన శరీరంలో ఆక్సిజన్ నిల్వలు పుష్కలంగా ఉంటాయి. ఓకేనా? మరి ఇప్పుడు మీరు పిచ్చోళ్ళలాగా ముక్కు పట్టుకొని ఇట్లా కూర్చున్నారు, ఆ రోడ్డు పైన ఉట్టిగానే నడుచుకుంటూ పోతున్నారు, లేకుంటే అక్కడ పని చేస్తున్నారు, అక్కడ బ్రీతింగ్ జరుగుతుంది, ఇక్కడ బ్రీతింగ్ జరిగింది. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఎవరైనా చెప్పండి. చెప్పిన వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ మీరు ఇట్లా బ్రీతింగ్ చేశారు, అట్లా నడుచుకుంటూ పోతున్నారు, లేకుంటే సార్లు ఏమన్నా వాళ్ళు చేయలేదు, అక్కడ బ్రీతింగ్ ఉంది, ఇక్కడ బ్రీతింగ్ ఉంది, దానికి దీనికి తేడా ఎవరైనా చెప్తే వాళ్ళకు ఒక మంచి యోగా బుక్ ఇస్తా. నా హృదయంలో ఉన్న ఆన్సర్ రావాలి, నువ్వు చెప్పేది ఆన్సర్ కరెక్టే, ఆయనకు చప్పట్లు కొట్టండి, అది ఆన్సర్. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. సో దిస్ ఈజ్ కాన్షియస్ బ్రెత్, దట్ ఈజ్ అన్కాన్షియస్ బ్రెత్. అంటే ఇక్కడ మీరు శ్వాస మీద మనసు ఉంచారు, అక్కడ శ్వాస మీద మనసు ఉండదు. ఇక్కడ 100% మనం లంగ్స్ ఫుల్ఫిల్ చేస్తాం, అక్కడ 30 to 40% మాత్రమే ఫిల్ అవుతుంది. అది జీవితాన్ని ఇస్తుంది, కానీ పెద్దగా గొప్ప జీవితాన్ని ఇవ్వదు. ఇది అద్భుతమైనటువంటి ఒక గొప్ప జీవితాన్ని ఇస్తానన్నమాట. అర్థమైందా? దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జనరల్ బ్రీతింగ్ అండ్ ప్రాణాయామం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యోగా. ఓకే, రైట్. పూర్వకాలము పెద్దలు అరే నవ్వకురా, నవ్వుతే ఏడుస్తావని చెప్పేవాళ్ళు. లేటెస్ట్ సైన్స్ ఏం చెప్తుందంటే నవ్వడం వల్ల 40 లాభాలని చెప్పి మనకు రీసెర్చ్లో తేలింది. మనం నవ్వుతున్నాం ఎప్పుడన్నా? మీ అమ్మ నాన్న నవ్వుతారా? ఎప్పుడైతే ఎవరైతే ఎక్కువగా నవ్వుకుంటూ జీవిస్తారో, ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవిస్తారో, టెన్షన్స్ పెట్టుకోరో, ఆందోళన పెట్టుకోరో, కుంగుబాటు పెట్టుకోరో, వారికి రోగాలు తక్కువ, వచ్చిన రోగాలు తొందరగా పోతూ ఉంటాయి, వారు హ్యాపీగా జీవిస్తారు. రైట్? కాబట్టి నవ్వడం అలవాటు చేసుకుందాం. యోగాలో నవ్వడం అలవాటు చేసుకుందాం. ఒకరికొకరు ఆపోజిట్లో ఉండండి. 1 minute మీరు మీలో ఉన్న అహంకారం వీడి 100% ఇన్వాల్వ్ అయి మీరు నవ్వుతే మీ శరీరంలో సెరటోనిన్, డోపమైన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్, మెలటోనిన్ 5 పాజిటివ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయని సైన్స్ చెప్తుంది. అంటే అది రిలీజ్ అయితే మనకి ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అది పెరగాలద్దా? మీ గోల్ రీచ్ అవ్వాలా కావద్దా? కాబట్టి అహంకారం వీడాలే, నీలో ఉన్న టాలెంట్ను ఎక్స్పోజ్ చేస్తూ నేను స్టాప్ అనేదానిక మీరు నవ్వాలి. నవ్వకపోతే 40 సంవత్సరాల దానిక పెళ్ళి కాదు. లాఫ్ లాఫ్, నవ్వండి. 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 ఓకే ఓకే, స్టాప్ ద ప్రాక్టీస్. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. స్టాప్ ద ప్రాక్టీస్. అబ్జర్వ్ ద లాఫింగ్ వైబ్రేషన్స్. అబ్జర్వ్ ద లాఫింగ్ వైబ్రేషన్స్. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. వాళ్ళు 9th క్లాస్ 10th క్లాస్ అనుకుంటే వాళ్ళు నవ్వుతలేరు. అంటే 40 సంవత్సరాలలో కూడా ఇప్పుడు సమాజంలో అవసరం ఉన్నది, చాలా అవసరం ఉన్నది. ఓకే, రైట్. ఓకే, మన శరీరము ఉక్కు నరాలు, ఇనుప కండరాలు తయారు కావడం కొరకు మనం కొన్ని ఆసనాలు చేసాం. ఓకేనా? శరీరంలో ఆక్సిజన్ పెంచుకోవడం కొరకు ప్రాణాయామం చేసాం. ఆసనాలు వేయడము ఫిజికల్ ఎక్సర్సైజ్. శరీరానికి 80% దాని ప్రభావం ఉంటే 20% మాత్రమే మైండ్ పైన ఉంటుంది. ఆసనాలు తెలుసా మీకు? 80% ఎఫెక్టెడ్ ఆన్ ద ఫిజికల్ బాడీ, 20% ఎఫెక్టెడ్ ఆన్ ద మెంటల్ బాడీ. రైట్? అది ఫిజికల్ ఎక్సర్సైజ్.
మరి మెంటల్ ఎక్సర్సైజ్ ఒకటి ఉంటుంది, చెప్పండి మెంటల్ ఎక్సర్సైజ్ ఏంటిదో? ఎవరికన్నా ఒక బుక్ ఇచ్చిపోతా అంటే ఎవరు తీసుకోరా నాతోటి? మరి ఆన్సర్ చెప్పండి. యోగాలో మీరు ఆటలు ఆడతారు, సార్ ఆడిస్తాడు కదా కబడ్డీ ఖోఖో, అది ఫిజికల్. మరి మైండ్ ఎక్సర్సైజ్ ఒకటి ఉంటుంది, సార్ దగ్గర ఉంటుంది, నా దగ్గర ఉంటుంది. సార్ దగ్గర ఉన్నది చెప్పండి, నా దగ్గర చెప్పండి. వెరీ గుడ్. ఎవరాలు నిల్చో 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 చెప్పండి. గుడ్. సార్ ఆడిచ్చేది చెస్ గేమ్ మైండ్ ఎక్సర్సైజ్. కబడ్డీ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఈ రెండిటికి బ్రిడ్జ్ ఏంటిది? ప్రాణాయామ. ఏంటిది? ప్రాణాయామ. కాబట్టి మైండ్ ఎక్సర్సైజ్ ఒక 10 minutes చెప్తాను. మెడిటేషన్ ఎవ్రీడే మీరు 10 minutes మెడిటేషన్ చేస్తే ఒక 20 days తర్వాత మీ రైటింగ్లో చేంజ్ వస్తుంది, మీ రీడింగ్లో చేంజ్ వస్తుంది, మీ ప్రవర్తనలో చేంజ్ వస్తుంది, మీ గ్రేడింగ్లో చేంజ్ వస్తుంది. మెడిటేషన్ కావాలా వద్దా? గుడ్. మంచిగా నాలా కూర్చోండి. మీరు 10 నిమిషాలు మనం ధ్యానం చేస్తాం. 10 నిమిషాలు ఫిజికల్ బాడీని కదలకుండా కూర్చోబెట్టాలి. ఫస్ట్ ఫిజికల్ బాడీ కంటితోటి చూడొచ్చు, చేతితోటి తగలొచ్చు, అంతే కదా? అదే మెంటల్ బాడీని చేతితోటి తగలలేము, కంటితోటి చూడలేము. సో ఈ బాడీ ఫస్ట్ కంట్రోల్లో ఉంటే ఆ బాడీ కంట్రోల్లో ఉంటుంది. 10 minutes మీరు కదలకుండా కూర్చోవాలి. ఇట్లా కూర్చుంటారా, లేకుంటే వజ్రాసనంలో కూర్చుంటారా, లేకుంటే సుఖాసనంలో కూర్చుంటారా, మీ చాయిస్. ఓకే. ఎడమ చేయి కింద ఉంచండి, కుడి చేయి పైన ఉంచండి. జెంట్లీ క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు తెరిస్తే కళ్ళు పోయిన చోటికి మైండ్ పోతుంది. మైండ్ పోయిందంటే నీకు ఏకాగ్రత జ్ఞాపక శక్తి 0. క్లోజ్ యువర్ ఐస్. మీరు తీసుకునే శ్వాస చల్లగా ఉంటుంది, వదిలే శ్వాస వేడిగా ఉంటుంది. మీకు అది అనుభవంలోకి రాకపోతే మీ కుడి చేతి యొక్క చూపుడు వేలును ఒక రౌండ్ మీ ముక్కు రంధ్రం దగ్గర ఒక్కసారి టెస్ట్ చేసుకోండి. మీకు తెలియని వాళ్ళకి లోనికి వెళ్ళే గాలి చల్లగా ఉంటుంది, బయటకు వచ్చే గాలి వేడిగా ఉంటుంది. డౌన్ యువర్ హ్యాండ్. లాస్ట్ 9 minutes. ఇదే విషయం పైన మీరు మైండ్ ఫోకస్ చేయండి, అంతే. శ్వాస మీద మాత్రమే ధ్యాస ఉంచండి. అబ్జర్వ్ ద కూల్ అండ్ వార్మ్ సెన్సేషన్ ఎట్ ద టిప్ ఆఫ్ ద నోస్. Face is smile. Your back, neck, head should be straight. No tension in the body and mind. ప్రశాంతమైన మనస్సు, ముఖంలో చిరునవ్వు. అబ్జర్వ్ ద కూల్ అండ్ వార్మ్ సెన్సేషన్. దట్స్ ఆల్. Last 8 minutes. కొందరికి ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఉదయమి, నిన్నటివి, మొన్నటివి, 1 month బిఫోర్, 1 year బిఫోర్, 5 years బిఫోర్, 10 years బిఫోర్ కూడా కొందరికి వస్తూ ఉంటాయి. ఆస్వాదించండి. Last 4 minutes.
గుండె ఆగిపోతే ఆలోచనలు ఆగిపోతాయి, ఆలోచనలు ఆగిపోతే మనసు ఆగిపోతుంది. మనసు ఆగిపోవడం అంటే నీ మనసుని రీఛార్జ్ చేసుకోవడం. లాస్ట్ 3 minutes అబ్జర్వ్ ద రిలాక్స్డ్ అండ్ కొలాప్స్డ్ హార్ట్ బీట్. Not only heart, your lungs, kidneys, liver, pancreas, intestine, brain, all important organs are taking deeper and deeper rest. ఒక సెల్ ఫోన్ 24 hours పనిచేయాలంటే 1 hour ఛార్జ్ చేయాలి. మీ బ్రెయిన్ అండ్ మైండ్ షార్ప్గా పనిచేయాలంటే ఒక 10 minutes మెడిటేషన్ ద్వారా మీరు ఛార్జ్ చేసుకోవాలి. దట్ ఈజ్ మెడిటేషన్. లాస్ట్ 2.5 minutes. Focus on your heartbeat. Observe the infinite silence within your heart region. Enjoy with ocean of silence. Enjoy. Enjoy. Enjoy with ocean of silence. Infinite silence. Enjoy. 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 చివరగా మీ గోల్ ఒకసారి రిపీట్ చేసుకోండి. I want to become a collector, or I want to become a police officer, or I want to become a teacher. Repeat your goal within mind 9 rounds with full of faith. పూర్తి విశ్వాసంతో, పూర్తి నమ్మకంతో మీ యొక్క లక్ష్యాన్ని ఒక 9 ఆవర్తనాలు ఆత్మవిశ్వాసంతో రిపీట్ చేసుకోండి. వందకి 99 మందికి గోల్ రీచ్ అవ్వరు, ఎవరో ఒకరు మాత్రమే గోల్ రీచ్ అవుతూ ఉంటారు. అది ఎందుకంటే లక్ష్యం ఉంటుంది, లక్ష్య సాధన ఉండదు. సో ఈ రోజు నుంచే నేను నా లక్ష్యం కొరకు సాధన ప్రారంభం చేస్తా. ఒక ప్లానింగ్ ప్రకారంగా, ఒక ప్రణాళిక ప్రకారంగా నా లక్ష్య సాధనకు కృషి చేస్తా అంటూ రిపీట్ 9 రౌండ్స్. జెంట్లీ స్టాప్ ద ప్రాక్టీస్. రిలీజ్ యువర్ హ్యాండ్స్. చేతులు విడుదల చేయండి, గట్టిగా మర్దన చేయండి. రబ్ యువర్ పామ్స్. కళ్ళు తెరవద్దు. గివ్ ఏ నైస్ మసాజ్ టు యువర్ ఫేస్ మజిల్స్ అండ్ ఆల్సో నెక్ మజిల్స్. విత్ ఫ్యూ బ్లింకింగ్స్ అండ్ జెంట్లీ ఓపెన్ ద ఐస్. ముఖానికి మంచి మర్దన చేస్తూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. మైండ్ రిఫ్రెష్. ఎట్లుంది? గట్టిగా చెప్పండి. బ్రెయిన్ రిఫ్రెష్, మైండ్ కామ్. రైట్. 2 విషయాలు చెప్తా, 2 నిమిషాలు ముగిస్తా. చూడండి, మీకు అందరికి గోల్ ఉందా? గోల్ లేని వాళ్ళు కూడా ఉంటారు.
ఉన్నారా? ప్రతి ఒక్కరికి గోల్ ఉండాలి. ఎస్, ఆ గోల్ అనేది 100కు 99 మందికి మైండ్ లెవెల్లో ఉంటుంది. మైండ్ మాయలగారిడి, చాలా డేంజర్, చాలా ప్రమాదం. ఓకేనా? ఆ గోల్ అనేది మైండ్ నుంచి బుద్ధిలోకి వెళ్ళాలి. బుద్ధి అంటే మైండ్కి అన్నయ్య, విచక్షణ జ్ఞానం. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది న్యాయము, ఏది అన్యాయము తేల్చి చెప్పేది ఇంటలెక్ట్, బుద్ధి. ఇప్పుడు మీ అందరికీ చదువుకుంటే జీవితాలు బాగుపడతాయన్న సంగతి మీకు తెలియదా? మరి ఎందుకు చదువుతలేరు అంటే మీరు మీ మైండ్ చెప్పిన మాట వింటారు. మైండ్ అని చెప్తుంది, సినిమా చూడు అంటుంది, సీరియల్ చూడు అంటుంది, టీవీ చూడు అంటుంది, రేపు ఎగ్జామ్ ఉండగా కూడా బాగా ఆడుకోమంటుంది మైండ్. బుద్ధి అని చెప్తుంది, అరే ఈడియట్ రేపు ఎగ్జామ్ ఉంది, సినిమా చూడకు, సీరియల్ చూడకు, చదువు, కష్టపడి చదువు అని చెప్తుంది. సో అది ఇంటలెక్ట్. అర్థమైందా? బుద్ధి అర్థమైందా? సో ఆ బుద్ధి కంటే పవర్ఫుల్ సోల్ ఉంటుంది, ఆత్మ పవర్ఫుల్. సో మీ అనుకునే గోల్ ఆ ఆత్మలోకి వెళ్ళాలి. ఆత్మలోకి వెళ్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరిగితే ఇక మీరు మీ గోల్ కొరకు నిద్రపోరు. కలలు కానండి, కళలను సాకారం చేసుకోండి. మీకు నిద్రలో వచ్చేది కళ కాదు, మీకు నిద్రపోకుండా చేసేదే కళ. ఎవరు చెప్పారు? ఏపీజే అబ్దుల్ కలాం. కాబట్టి మీ గోల్ అనేది మెడిటేషన్లో లాస్ట్కి ఒక 9 రౌండ్స్ రెగ్యులర్గా రిపీట్ చేసుకుంటే మైండ్ నుంచి సోల్లోకి వెళ్తుంది. సోల్లోకి వెళ్తే మీరు మీ గోల్ రీచ్ కావడం కొరకు మీరు పరిగెడుతూ ఉంటారు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు బ్రష్ చేస్తారా రోజు? ఎన్ని ఆలోచనలు వస్తాయి నీకు? ఎన్ని ఆలోచనలు వస్తాయి బ్రష్ చేసేటప్పుడు? సుమారుగా చెప్పు. లేవు, నువ్వు లేవురా. బ్రష్ చేసేటప్పుడు ఎన్ని ఆలోచనలు వస్తాయి సుమారుగా? 15. గుడ్. అమ్మ కూరగాయలు తెమ్మంది అనుకోండి, మార్కెట్ పోయి వచ్చేవరకు ఎన్ని వస్తాయి? అయ్యొక 15. రైట్. అమ్మ టిఫిన్ చేసింది, టిఫిన్ చేసేటప్పుడు ఎన్ని ఆలోచనలు వస్తాయి? అయ్యొక 15. అమ్మ చదువుకోమన్నది 10 నిమిషాలు, ఎన్ని ఆలోచనలు వస్తాయి? 15. ఒక చదువుకున్నప్పుడు ఆ 15 ఆలోచనలు వస్తే ఆ చదువుని బుర్రకెక్కదు. అర్థమైందా? మెడిటేషన్ అంటే ఏంది? ఆలోచనలు ఒకటే దానిపైన ఫోకస్ చేయడం. మీరేం చేశారు? బ్రెత్ పైన ఫోకస్ చేశారు, లేదా హార్ట్ బీట్ పైన ఫోకస్ చేశారు. అంటే ఒకటే థాట్. చదువుడు అంటే ఏంటిది? ఒక్కటే థాట్. అంటే మీరు కళ్ళ ద్వారా అక్షరాలను చూడాలి, చదువుతూ ఉంటే ఒక్కటే ఆలోచన పైన మీ మైండ్ ఉండాలి. అలా ఉంచడం కొరకే మెడిటేషన్ ఈజ్ ద మెడిసిన్. అర్థమైందనుకుంటా అందరికీ? అర్థమైందనుకుంటా. సో మెడిటేషన్ అంటే మనం ఒకటే ఆలోచన పైన ఫోకస్ చేయడం కొరకు ఒక ప్రాక్టీస్, ఒక సాధన. మీరు అందరు చదువుతుంటే ఆలోచనలు వస్తాయా రావా? అందుకే మీకు చదివింది బుర్రకెక్కలేదు. బుర్రకెక్కానంటే ఒకటే ఆలోచన పైన మీరు ఫోకస్ చేసే కెపాసిటీ రావాలంటే మెడిటేషన్ ఎవ్రీడే 10 మినిట్స్ చేయండి. రైట్. ఇంత అద్భుతమైనటువంటి అవకాశం కల్పించినటువంటి దొనబండ హై స్కూల్ హెచ్ఎం శ్రీ హనుమాన్లు సార్ మరియు ఉపాధ్యాయుని బృందం, ప్రియమైనటువంటి విద్యార్థులకి మరొకసారి 10వ అంతర్జాతీయ ఈరోజు 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన ప్రధానోపాధ్యాయులు గౌరవనీయులు హనుమాన్లు గారి యొక్క ఆహ్వానాన్ని మన్నించి మన పాఠశాలకు వచ్చి మీకు యోగా లోపల చక్కటి ప్రక్రియలు, యోగా 8 రకాలు, యమ, నియమ, ఆసన, ప్రత్యాహార, ప్రాణాయామ, ధ్యాన, ధారణ, సమాధి, 8 రకాల యోగా. మీరు క్లాసులకు వెళ్తే సార్ చెప్తారు. మనకు యోగా గురు శ్రీనివాస్ రెడ్డి గారు మా ఫ్రెండ్ అని చెప్పడానికి నాకు గర్వంగా ఉంది. మేము కలిసి ఒకటే స్కూల్లో చదువుకున్నాం, దాదాపు మాకన్నా జూనియరు. ఆయన యోగా గురువుగా కావడానికి కూడా ఒక టీచరే ఇన్స్పైర్, మల్లారెడ్డి. ఓకే, మల్లారెడ్డి అని ఒక టీచరు చెప్పడం వల్ల అతను
ఎంత యోగాలో తన మనస్సును కాన్సన్ట్రేట్ చేసిండ్రో మీకు చెప్పింది చూసిండ్రా. మీ మనస్సు నుంచి బుద్ధి లోపలికి పెట్టండి మీ యొక్క ఎయిమ్ను, గోల్ను అని చెప్పి ఆయన పెట్టి అట్లా యోగా గురువు అయిండు. మంచిర్యాల్లో జరిగిన యోగా కార్యక్రమంలో రామ్దేవ్ బాబా గారిని డామినేట్ చేసిండు. ఆసనాలలో రామ్దేవ్ బాబా గారు పక్కకు ఆసనాలు చేస్తే ఆయన కన్నా బ్రహ్మాండమైన ఆసనాలు వేసిండు. శ్రీనివాస్ రెడ్డి సారు మామూలు వ్యక్తి కాదు. అంతటి వ్యక్తి మనకు 4 ప్రక్రియలు ఇక్కడ నేర్పించిండ్రు. ఒకటి ఆసనం, చాలా చక్కటి ఆసనాలు మీకు జ్ఞాపక శక్తిని పెంచి మీ జ్ఞాపక శక్తిని పెంచడానికి వచ్చే యోగా ఆసనాలు. ఆ తర్వాత ప్రాణాయామ ప్రక్రియ, తర్వాత ధ్యాన ప్రక్రియ. మెడిటేషన్ ఈజ్ బెటర్ దాన్ మెడికేషన్ అని ఒక సామెత ఉన్నది. మెడిటేషన్ కన్నా పెద్ద ప్రక్రియ ఇప్పుడు వైద్యంలో కూడా లేదు. వైద్యంలో కూడా నయం కాని రోగాలన్నీ యోగా ద్వారా నయమవుతున్నాయి. అది వాస్తవం, నేను కూడా ప్రత్యక్ష సాక్షిని. ధ్యానం వల్ల చిట్లిపోయే నరాలు రీఫార్మ్ అవుతున్నాయి. గుండెకు రంధ్రాలుంటే అవి కూడా మూసుకుపోతున్నాయి, సెట్ అవుతున్నాయి. అట్లా చాలామంది ఉన్నారు. అస్తమా, లంగ్స్ ఇన్ఫెక్షను, బ్రెయిన్లో వచ్చిన రకరకాలైనవి కూడా ఈ మెడిటేషన్ వల్ల తగ్గిపోయినట్లు ఆధారాలు కూడా ఉన్నవి. యోగా ప్రక్రియలో చాలా బాగా చెప్పిండు. నేను ఒకటే కాకుండా నేను ఒక 5-6 రకాల యోగా ప్రక్రియలలో అనుభవం ఉన్నది. బిఎస్టి భావ సమాధి యోగా దాకా ఎస్ఎస్వైలో చేయడం జరిగింది. తర్వాత మౌంట్ అబులో కూడా 10 days గవర్నమెంట్ తరఫున రాజయోగా ప్రక్రియను కూడా నేను చేసి వచ్చిన. ఇప్పటికీ నేను రోజు మెడిటేషన్ చేస్తా. ఇక మిగతా ఆసనాలు మిగతా అన్నీ నేను చేయడం టైం లేక చేయలేకపోతున్నా. చాలా మంచి జరుగుతుంది. మీరు ధ్యానం చేయండి. శ్రీనివాస్ రెడ్డి సార్ చెప్పినట్టు ధ్యానం రోజు చిరు ఆకలితో ఉన్నప్పుడు ధ్యానం చేయాలి. అన్నం తిని కూర్చోవద్దు, నిద్ర వస్తుంది. పొద్దున టిఫిన్ కన్నా ముందు, మధ్యాహ్నం లంచ్ కన్నా ముందు, సాయంత్రం డిన్నర్ కన్నా ముందు మనం ధ్యానం చేస్తే మనకు దాని యొక్క ప్రభావం పూర్తి శాతం మన మీద ఉంటుంది. దానివల్ల మీరు ఏం కావాలనుకుంటే అది ఆ గోల్ను మీరు రీచ్ కాగలుగుతారు. ఇట్లాంటి చక్కని ఈ రోజు నాడు నరేంద్ర మోదీ గారు మనకు ప్రపంచవ్యాప్తంగా ఈ యోగాను ప్రచారం చేస్తూ 10వ సంవత్సరం గడిచింది. ఈరోజు చాలా మరవలేని రోజు. ఇక్కడి నుంచి ప్రతిరోజు మీరు గిట్ట ప్రాక్టీస్ చేసిందనుకోండి, వచ్చే సంవత్సరం మన జిల్లాలో దొనబండ హై స్కూలే టాప్ 1గా నిలుస్తుంది. అది అన్ని విషయాలలో చదువు ఒక్కటే కాదు, అన్ని విషయాలలో టాప్గా నిలవాలంటే మనం యోగాను విడిచిపెట్టద్దు, మర్చిపోవద్దు. యోగాను ప్రతి ఒక్కరి గిట్ట అనుసరిస్తూ ఉంటే నియమం తప్పకుండా అన్ని రంగాలలో, పాటలలో, ఆటలలో, ఇన్స్పైర్లో, ఎన్ఎంఎంఎస్లో, స్కాలర్షిప్స్ లోపల, రిజల్ట్స్ లోపల అన్నిట్లలో టాప్గా మనం నిలుస్తామని చెప్పి నేను కోరుతున్నా. ఇక్కడికి ఈరోజు మాకు చక్కటి టైం కేటాయించిన శ్రీనివాస్ రెడ్డి గారికి, యోగా గురు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగ యోగ గురించి చెప్పారు వారు. నేను ఇప్పుడు మీకు చెప్పిన ఈ 3 అంగాలు ఆసనము, ప్రాణాయామ, ధ్యాన, ఇంకా 5 అంగాలు మిగిలిన్నాయి. జీవితంలో మనము బాగుపడాలంటే ఈ 3 అంగాలు చాలు. ఓకేనా? ఇంకో మాట చెప్పాడు, బెల్లంకొండ మల్లారెడ్డి గారి చేత నాకు యోగం వచ్చింది. ఒక టీచర్, నేను టీచర్ కావడం కొరకు బండారు సత్యనారాయణ బరిగదెబ్బలు, చెన్నూరు సార్కు తెలుసు. బండారు సత్యనారాయణ బరిగదెబ్బలు. కాబట్టి టీచర్స్ మిమ్మల్ని అప్పుడప్పుడు మీ భవిష్యత్తు కొరకు కొడుతూ ఉంటారు, తిడుతూ ఉంటారు. మీరు బాధపడద్దు, భరించాలి. అప్పుడే మీరు గొప్ప వ్యక్తులు అవుతారు. సో టీచర్ కావడం కొరకు బండారు సత్యనారాయణ, యోగా గురువు కావడం కొరకు బెల్లంకొండ మల్లారెడ్డి, రైట్? అంతేకాకుండా మీరు యోగా టీచర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉంది, యోగా ఇన్స్ట్రక్టర్ కోర్స్ ఉంది, బీఎస్సీ ఇన్ యోగా ఉంది, ఎంఎస్సీ ఇన్ యోగా ఉంది, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ యోగా ఉంది, అండ్ ప్రొఫెసర్ ఇన్ యోగా ఉంది, పిహెచ్డి ఉంది. ఒక సెంట్రల్ యూనివర్సిటీకి మనకి యోగా
డిపార్ట్మెంట్ వచ్చింది, రేపు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తుంది, రేపు కాకతీయ యూనివర్సిటీకి వస్తుంది, రేపు స్కూళ్ళల్లో కూడా యోగా వస్తుంది. ఎందుకంటే ఈరోజు అన్ని స్కూళ్ళల్లో యోగా పెట్టాలని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి ఆర్డర్స్. ఎస్ ఆర్ నో సార్? అంటే రాను రాను మీరు ఆరోగ్యంతో పాటు మీకు ఉద్యోగాలు కూడా వస్తాయి యోగా చేస్తే. అర్థమైందా? ఆరోగ్యం వస్తూ ఉంటుంది, ఇటు ఆర్థికంగా ఎదుగుతూ ఉంటాం. రైట్? ధ్యానం చేసేటప్పుడు మీకు చాలా ఆలోచనలు వచ్చినాయి, ఆపొద్దు. రేపు ట్రై చేయి, కొంచెం ఆలోచనలు తగ్గుతాయి. మళ్ళీ ఎల్లుండి ట్రై చేయి, ఇంకా తగ్గుతాయి. ఒక 10 days తర్వాత ఆలోచనలు కంట్రోల్ అవుతాయి. సో అప్పుడు నువ్వు ఒక ట్రాక్లోకి వచ్చినట్టు. థ్యాంక్ యూ సార్, ధన్యవాద్. అందరికీ నమస్తే.